అందరికీ విష్ యూ హ్యాపీ హ్యాపీనెస్ డే. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చూసుకున్నామండి. ఇదే ఏర్పాటు చేయబడిన కొన్ని వాక్యాలు చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వాక్యం, 32-33. యోహాను సువార్త. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయును. దేవునికి స్తోత్ర. ఇది నా భారతదేశం మొత్తం కూడా స్వతంత్ర దినోత్సవ వేడుక జరుపుకుంటున్నారు. ఎన్నవ స్వతంత్ర దినోత్సవ వేడుక అంటే 78th. సో స్వతంత్రం అనేసరికి మనకు కొంచెం హిస్టరీ కూడా తెలుసుంటారు. అసలు ఈ ఇండిపెండెన్స్ డే ఎందుకు జరుపుకోవాలి, జరుపుకోగల కారణం ఏంటి, ఆ స్వతంత్రం రానప్పుడు ఎలా ఉంది పరిస్థితి, వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉందనే కొన్ని మాటలు మనం తెలుసుకుందామండి. భారతదేశ చరిత్రలోకి ఒక 2-3 నిమిషాలు మిమ్మల్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మీరు ఎక్కడ ఉంటారో జస్ట్ ఊహించుకోండి. భారతదేశానికి యేసుప్రభు గారి శిష్యులో ఒక శిష్యుడైనటువంటి తోమా గారు భారతదేశం రావడం జరిగింది 52వ సంవత్సరం. చాలా మంది ఏమంటారంటే ఈ క్రైస్తవ్యం అనేది ఇంగ్లీష్ వాళ్ళతో పాటు వచ్చింది, బ్రిటిష్ వాళ్ళతో పాటు వచ్చింది. అది 100% రాంగ్. లేదు. వాస్తవం ఏంటంటే యేసుప్రభు గారు పునరుద్ధరణై ఈ లోకాన్ని విడిచి తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత శిష్యులలో శిష్యుడు ఆయన సెయింట్ తోమా, ఆయన వచ్చారు, కేరళ ప్రాంతానికి వచ్చారు. ఆ తర్వాత 1605-8 ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు మన యొక్క భారతదేశానికి రావడం జరిగింది. 1605వ సంవత్సరం 1608వ సంవత్సరం ఆ మధ్యకాలంలో వాళ్ళు భారతదేశంలో వ్యాపారం నిమిత్తం వాళ్ళు కాలు పెట్టడం జరిగింది. అప్పట్లో గుజరాత్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి జహంగీర్ ఆ రాజు ఉండేవాడు. ఆ టైంలో వచ్చారు. అక్కడ నుంచి నిదానంగా తమ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపిస్తూ ఏ రకంగా అయినా సరే భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ రకంగా అయినా సరే మనిషి బతికేయచ్చు. ఇంకో విధంగా చెప్పాలంటే భారతదేశంలో అన్ని వనరులు పుష్కలంగా ఉంది. భారతదేశాన్ని దేవుడు అంతగా ఆశ్రయించారు. సర్వ సమృద్ధి ఉండదని చెప్పాలంటే అది చూసిన ఈ బ్రిటిష్ జనాంగం ఏం చేసిందంటే ఇక్కడ నుంచి కొంత ఏదైనా తీసుకొని పోవాలని చెప్పేసి ఇక్కడున్న మంచి మంచి విలువైన ఖనిజాలు వనరులు ఏదైతే ఉన్నాయో అందుబాటులో అవన్నీ కూడా వారి దేశానికి తరలించుకోవడం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఏదైనా సరే మనకి దీని మీద ఆధిపత్యం తీసుకోవాలి, మనం రూల్ చేయాలన్న ఆలోచన వచ్చి అంతవరకు ఉన్న రాజుల మధ్య ఎప్పుడు అందరూ చక్కగా యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా ఉండే భారతదేశంలో వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత నిదానంగా డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ ఒకటి తీసుకొచ్చారు. విభజించు పాలించు. అంటే ఒక 2 వ్యక్తులు ఫర్ ఎగ్జాంపుల్ దైవజనంలో నేను తీసుకోండి, ఒక మనసు మీద ఒక మాట మీద వెళ్తున్నాం అనుకోండి, మా ఇద్దరి మధ్య గొడవలు. సో మా ఇద్దరిని విడదీయాలంటే ఏదో ఒక రీజన్ పెట్టాలి. సో బ్రిటిష్ వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఉంది వాళ్ళ సామ్రాజ్యం, లేదంటే వాళ్ళ యొక్క రూలింగ్ బాగుంది, నీది బాగలేదు అంటున్నానని చెప్పేసి అలా ఆ రాజుకి రాజుకి మధ్యన గొడవలు పెట్టి వీళ్ళు బెనిఫిట్ పొందేవాళ్ళు అనమాట. ఆ రకంగా మన దేశంలో ఉన్న రాజులు, మన దేశంలో ప్రజలు ఏమైపోయారంటే విడిపోయారు. నేను క్లుప్తంగా చెప్తాను. ఈ విడిపోయిన తర్వాత ఏమైపోయిందంటే ఈ థర్డ్ పర్సన్ కదా, ఈ థర్డ్ పర్సన్ ఎప్పుడైతే బ్రిటిష్ ఎంటర్ అయ్యారో వాళ్ళు తమ యొక్క సామ్రాజ్యాన్ని మిలిటరీ ఫోర్స్ మొత్తం కూడా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత నిదానంగా జనానికి ఎవరు అర్థం కాలేదు. దేవుని కృప ఏంటంటే ఒక దినం ఒకటి రాబోతుంది అని తన సేవకుల్ని ముందుగానే పంపించారు. తోమా వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ని డెవలప్ చేశారు. క్రైస్తవులు వచ్చిన తర్వాత సో ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చిన తర్వాత కొంచెం ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఆలోచించి ఏది సక్రమైంది ఏది కాదు అనే విధానం, ఇంకా చాలా 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 రకాలుగా మనుషుల్ని కొంచెం మనం ఏ స్థితిలో ఉన్నాము ఏంటి అనే ఒక ఆలోచన కలిగించే విధమైన బోధన చేయడం వల్ల
సో వాళ్ళు ఏ విధమైన బంధకాలం ఉన్నారు, ఏ ఇబ్బందిమైన పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు ఎలిగేటట్టు చేయడం జరిగింది. సో థింగ్ ఏంటంటే, విషయం ఏంటంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే తమ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించగలుగుతున్నారో, ఓ పక్కన దేవుడి యొక్క ఆత్మచేత నుంచి నాయకులు సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు, వాళ్ళకి చదువు నేర్పిస్తున్నారు, మిషనరీ స్టార్ట్ చేశారు, హాస్పిటల్ స్టార్ట్ చేశారు, అన్ని స్టార్ట్ చేసుకుని వచ్చారు. సో ఫైనల్ ఏంటంటే ఒకనొక రోజు వచ్చింది, వాళ్ళతో యుద్ధం చేయాల్సిన రోజు. సో ఆ రోజు వచ్చినప్పుడు దేవుడు అద్భుతకరంగా కొంతమంది వ్యక్తులను లేపారు. ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, బాల్ గంగాధర్ తిలకే కావచ్చు, ఇంకా అన్బిసెంటే కావచ్చు, ఇంకా చాలా 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 మంది నాయకుల్ని, సుభాష్ చంద్రబోసే కావచ్చు, ఇంకా మీరు చెప్పండి. ఇలా కొంతమంది నాయకుల్ని దేవుడు లేపి ఈ యొక్క పోరాట పరిధిలో నిలబెట్టి దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చినట్టు చేశారు. సో స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి రాజ్యాంగం అనేది రాలేదు, కానీ సో రాజ్యాంగం మన కొంత టైం పట్టింది. అందుకే రిపబ్లిక్ డే అంటే జనవరి 26 అప్పుడు మనం ఏంటంటే గణతంత్ర దినోత్సవంగా, అంటే కంప్లీట్ గా మనకి స్వతంత్రం వచ్చింది అనే దానికి మనం దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. అంతకంటే ముందు పాకిస్తాన్ కూడా ఒకప్పుడు భారతదేశంలో భాగమే. సో ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక రోజు ముందు అంటే ఆగస్టు 14th వాళ్ళకి 1947 వాళ్ళకి స్వతంత్రం, ఆగస్టు 15th మనకి స్వతంత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఇది హిస్టరీ. సో ఆఫ్టర్ 1947 తర్వాత ఇప్పటి వరకు 75 సంవత్సరాలు గడిచి, సో అంత ముందు ఎలా ఉండేవాళ్ళంటే మనుషులు వాళ్ళు చెప్పింది వేదం, వాళ్ళు చెప్పింది చేయకపోతే కఠిన విధమైన శిక్షలు ఉండేవి. అదే విధంగా వాళ్ళు ఏ రకంగా హింసిస్తారనేది ఒక వర్ణనితం కాదు. భయంకరమైన హింసలకి ఆ రోజు ఉన్న వ్యక్తులు ఏమయ్యారండి, ఆ రోజు ఉన్న వ్యక్తులు ఆ హింసకి లోనై ఉండడం జరిగింది అనమాట. మన యొక్క జీవితాల్లో అయితే ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కోర్టును ఆశ్రయించడం, లేదంటే పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేయడం, లేదంటే సంరక్షణ కోసం ఫోర్స్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ రోజు ఏం లేదు, వాళ్ళు ఒక మాట, ఒక శాసనం తయారు చేశారంటే దాంట్లో ఆ ప్రజలు కొట్టుకోవాల్సింది. ఒక ఊరికి ఊరు, ఒక ప్రాంతం, ఒక తెగ నాశనం అయిపోయిన రోజులు అవి. దేవుడు ఏం చేశారంటే అనేక మంది లేపి గొప్ప స్వతంత్ర దేశానికి అనుగ్రహించాడు. సో ఆ డేని మనం గుర్తు పెట్టుకోవాలి, అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు గుర్తు పెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఎటువంటి బానిసత్వం నుండి దేశం విడుదల పొందినదో గుర్తు పెట్టుకోవాలని ఈ యొక్క ఇండిపెండెన్స్ డేని మనం సెలబ్రేట్ చేస్తుంది. ఏదో నామకార్థంగా ఏదో స్వతంత్ర దినోత్సవ వేడుక అని చెప్పేసుకుంటే సరిపోతుంది కాదు, కానీ కొంచెం హిస్టరీ కూడా మనం తెలుసుకోవడం చాలా మంచిది. నాకు తెలిసి నేను చెప్పాను. సరే, ఇది భౌతిక సంబంధమైంది, కానీ దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దామండి. యోహాను సువార్త 8:32 వాక్యం చూసినట్లయితే, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయు. అక్కడ సత్యము అనగా యేసు ప్రభు అండి. మన యొక్క జీవితంలోనికి యేసు ప్రభు గారు వస్తే మనకి స్వాతంత్రం కలుగుతుంది. అంటే నేను ఇప్పుడు మాట్లాడింది భౌతిక సంబంధమైన స్వాతంత్రం గురించి మాట్లాడాను. అమంటారు కదా, దాస్యం నుండి, బానిసత్వం నుండి, వాళ్ళ యొక్క రూలింగ్ నుండి భారతదేశం విడిపించబడింది. కానీ మనిషి యొక్క జీవితంలో కూడా దేనికో దానికి దాసుడుగాను, బానిసగాను మార్చబడే ఉంటాడు. ఏదో ఒక విషయం అనుకుంటా, నేను దేనికి బానిసగా లేదా అన్నప్పుడు, నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఒకసారి ఆలోచించు, నిజంగా నేను దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను, దానికి నువ్వు బానిస అయ్యావు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మనీ ఎర్న్ చేయాలి అంటే నేను దేని వైపు నా మనసు పెడుతున్నానండి, ధనాపేక్ష వైపు. అంటారు కదా, అంటే దేనికి నేను బానిసనే ఉన్నాను, ధనానికి. ఆ ఎర్న్ చేసే దాని గురించి ఆలోచిస్తాను, కానీ భార్య బిడ్డ గురించి కానీ, కుటుంబం గురించి కానీ, ఇంకా సొసైటీ గురించి నేను ఆలోచిస్తాను. కానీ నేను దేనికి బానిస అయిపోయి ఉన్నాను. ఎండ్ ఆఫ్ ద డే ఆ మనీని ప్రాణం రక్షించకపోతే, లక్షలు పోసిన, కోట్లు పోసిన ఈ శరీరం ఎందుకు పనిచేయదంటే, 24 hours లో తీసుకెళ్లి వెంటిలేటర్ పెట్టాలి, లేదంటే ఆపరేట్ అంటే సంపాదించిన సంపాదన మొత్తం ఆరోగ్యం పాడైపోతుంది. అంటే దేనికి బానిస అవుతామో అది గమనించాలి. అయితే క్రీస్తు యేసు వచ్చితే తన హృదయంలో కంటే, యేసు ప్రభు గారు గారు మన యొక్క జీవితంలో ఉన్నారు, మనకి స్వతంత్రం అనేది ఉంటది. అన్ని విషయాల స్వతంత్రం ఉంటుందండి. అన్ని విషయాల్లో అంటే మనము మన యొక్క ఆత్మీయ స్థితిని గుర్తుపెట్టుకోండి. ఇది భౌతిక సంబంధమైన స్వతంత్రం కాదు, ఇది ఆత్మ సంబంధమైన. అంటే పాపము చేత పట్టబడి ఉన్న వ్యక్తులు ఆ పాపం నుంచి బయటకు రావాలన్నా, ఆ దాస్యం అనే కారణం తీసుకురావాలంటే స్నేహితులు చెప్తే వినరు, తల్లిదండ్రులు చెప్తే వినరు, ప్రాణ స్నేహితులు చెప్తే వినరు. కానీ వారికి మనసులో పుట్టాలి, అవునంటారు కదా, వారి అంటే అసహించుకోవాలి. ఆ తలంపు రావాలంటే ఆ తలంపును కలిగించేవాడు ఎవరంటే దేవుడే. దేవుని యొక్క భయం ఉందనుకోండి, తల్లిదండ్రుల భయం ఉందనుకోండి, ఇంట్లో ఉన్నంత వరకు ఏ దోషం చేయము.
ఇంట్లో నుండి ఆ పని చేయకుండా ఉంటాం. ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఒబీడియంట్ గా చాలా చాలా ఎలా ఉంటామంటే నా అంత బుద్ధిమంది ఎవరు లేనట్టు ఉంటాం. కానీ ఒకసారి గృహం దాటి ఆ ఏరియా దాటి బయటకు వెళ్ళిన తర్వాత అవునంటారు కదా, కొంతమంది బాగుంటున్నారు అవునంటారు కదా. కానీ దేవుని యొక్క ఆత్మ కానీ దేవుని యొక్క భయం కానీ మనలో ఉంటే, అంటే దేవుడు మనలోకి వస్తే, ఆ సత్యమైన యేసు ప్రభువు మనలోకి వస్తే, పేరెంట్స్ ఏముండే ఫ్రెండ్స్ ఏముండే లోకంలో ఎవరున్నప్పటికీ కూడా మన యొక్క జీవితంలో ఏముంటుందంటే ఒక స్వతంత్రం ఉంటుంది. మనకి ఎటువంటి భయం ఉండదు ఏ విషయంలో. సో స్వతంత్రం ఏం చేస్తుందంటే నిన్ను హ్యాపీగా నివసింపజేస్తుంది. దేనికి నువ్వు దాసుడికి ఉండే అవసరం ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఇంకొక మార్చు కింద చదువుకుంటున్నాను. అసలు యేసు ప్రభు గారు ఆ సందర్భం చెప్పగల కారణం ఏంటంటే, తాను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు. అంటే వాక్యాన్ని గ్రహించదు. ఆ వాక్యమే యేసుక్రీస్తు వారు. అయితే యేసు ప్రభు గారు చెప్తున్న విషయం ఏంటంటే, మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు కాబట్టి నన్ను మీరు నమ్మండి. ఓకే, మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు కాబట్టి నన్ను మీరు నమ్మండి. అంటే వాళ్ళు అంటారు, నేను మిమ్మల్ని నమ్మము, ఎందుకంటే మేము అబ్రహాము సంతానమే. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు, కానీ అబ్రహాము ఏనాడు కూడా ఎవరిని తిరుగుబాటు చేయలేదు కదా. అంటే యేసు గారు చేస్తున్న అద్భుత కార్యములు, యేసు గారు చేస్తున్న సూచిక్రియలు, యేసు గారు బందికాలు అంటే బలహీనలో ఉన్న వాళ్ళకి, అంటే అదే బలహీనతలో పడి ఉన్న వారిని లేపి స్వస్థపరిచినప్పుడు ఈ యూదులందరికీ కూడా ఒకలాంటి మత్సరం వచ్చేస్తుంది. కళ్ళైన వాడు ఆ యొక్క అంధకారం అనే బంధకారం ఉన్నప్పుడు దేవుడు యేసు గారికి వెళ్ళి వాళ్ళు స్వస్థపరిచినప్పుడు వాళ్ళ కళ్ళు వచ్చి వాడు హ్యాపీగా దేవుని నుంచి వెళ్తుంటే వీళ్ళు ఓర్చుకెళ్ళకపోతున్నారు. అంటే ఇదివరకు వీళ్ళు వెంబడించేవాడు ఈ పరిసైల్ని, సదుపాయాలని, ఈ శాస్త్రుల్ని జనాన్ని అందరూ వెంబడించేవాడు. ఎప్పుడైతే యేసు ప్రభు గారు వచ్చి సువార్త ఉన్నది చెప్తూ లేఖనం రాయబడిన విధంగా గుడ్డు వాళ్ళ కళ్ళు తెరవబడతాయి, మోగవాళ్ళు మాట్లాడతారు, అదేవిధంగా ఓచకాలు చేసిన వాళ్ళు వారి యొక్క స్వస్థత కలుగుతాయి, కుంటి వారు బాగు చేయబడతారు, లేఖనాలని నెరవేర్చడానికి వచ్చిన యేసు ప్రభు వారిని చూసినప్పుడు వీళ్ళకి ఎలా జరిగిందని మనసులో ఒకలాంటి మత్సరం వచ్చింది. కాబట్టి ఈ యేసు ప్రభు అనే వ్యక్తినే తీసేసామనుకోండి, సో మళ్ళా యథావిధిగా జనం వెంబడిస్తారన్న ఆలోచనతో ఆయన్ని చంపాలి అనుకునే విధానంలో నడుస్తున్నప్పుడు ఆయన అంటున్న మాటలో మీరు సత్యాన్ని మీ హృదయంలో ఉంచుకోవాలి. అంటే ఆ సత్యం అనేది, అంటే క్రీస్తు ఆ ప్రభు ఎప్పుడైతే మీ హృదయంలోకి వస్తాడో అప్పుడు మీకు స్వతంత్రం ఉంది. కానీ వారు పేరుకి యూదులైనప్పటికీ, పేరుకి అబ్రహాం సంతానం, పేరుకి దేవుని ఆరాధించు దేవుడు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క జీవితంలో ఏమీ లేదండి. నిజమైన స్వతంత్రం లేదు, నిజమైన విశ్వాసం లేదు, నిజమైన దేవుని భయం లేదు. వాళ్ళ యొక్క హృదయ ఆలోచనలు దేని వైపు ఎప్పుడు పీకుతున్నాయంటే లోకం వైపుకి లాగుతూ. అందుకే క్లియర్ గా రాసుకుంటూ వచ్చాడు. ఒక్క మాట చదువుదామండి, 45వ వాక్యం, 43 చదవండి. ఒక నిమిషం, 42 నుంచి. యేసు వారిది ఇట్లా, నేను దేవుని యొక్క నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. చదవండి. మీరేలా నా మాట గ్రహింపుకున్నారు, నా బోధ వినలేకుండుటేలా? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశ నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నాహంతకుడైంది సత్యమునందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధపడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడను, వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమే చెప్తున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. అంటే ఇక్కడ చెప్తున్న మాట చూడండి, సత్యం అంటే దేవుని వాక్యము ఎవరిలో లేదో వారి ఎవరి సంబంధాన్ని పరిశుద్ధ గ్రంథం క్లియర్ చేస్తుందండి. వారి సంబంధం అంటే దేవుని యొక్క సత్యం అంటే క్రీస్తు మన హృదయంలో ఉన్నాడు అనుకోండి, మన ఆయన స్వతంత్రంగా చేస్తారు. అది అంత మాత్రమే కాకుండా నీతి మార్గం ఏదో ఆ మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తారు. క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు ఎంతో వాగ్వాదం చేస్తున్నారు. యేసుప్రభు వాగ్వాదం చేస్తుంటే, అరే మొదటి నుండి అపవాదం అనేవాడు అబద్ధికుడు. వాడు ఏంటంటే ఇది నిజమా అంటూ స్టార్ట్ చేశాడు. దేవుని యొక్క భక్తి మార్గం నడిచే వ్యక్తుల్ని భక్తి మార్గం తిప్పేశాడు. వీళ్ళు కూడా, అందుకే లాస్ట్ వీక్ ఒక వాక్యం చెప్పుకున్నా, వీళ్ళు కూడా శాస్త్రుల పరిశీలన నుండి దేవుని వాక్యం ఎరిగిన వారే అండి. ఆ వాక్యాన్ని పొందుకునేటట్టు ప్రజలు నడిపించే వారిగా కాకుండా తమ స్వలాభం కొరకే, తమ యొక్క ఖ్యాతి కొరకే, తమ యొక్క పేరు కొరకే ఏం చేసేవారంటే ఉన్న వాక్యాన్ని ప్రకటించకుండా వారే గొప్పగా ఉండేవారు. కానీ క్రీస్తు యేసుప్రభు వచ్చిన తర్వాత వారన్నింటినీ పడదోసి, వారి దుర్గాలన్నీ పడదోసి ఆయన సత్యవాక్యాన్ని చాటించినప్పుడు వ్యతిరేకం వచ్చింది. అప్పుడు ఆయన చెప్తే మానండి, మీరు మొదటి నుండి కూడా
దేవుని వాక్యంలో నిలిచిన వారు కాదు. ఒకవేళ దేవుని యొక్క వాక్యంలో మీరు ఆ సత్యవాక్యంలో నిలిచినారనుకో, అసలు నేను ఏమయ్యానో మీకు క్లియర్ గా అంటే నేను పేరుకు మాత్రమే మీరు ఏంటంటే నామకార్థ క్రైస్తవ జీవిస్తున్నారు, కానీ నిజమైన క్రీస్తుని కలిగి ఉంటే నేను ఎవరిని ఎరిగే వారిని బాబు చెప్పు. అయితే ఆ క్రీస్తు మనలోకి వస్తే ఏం జరుగుతుందో కొన్ని మాటలు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చదవండి అన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనం స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమైన కాడి కింద చిక్కుకొనక చూచుకొనుడి. అవునా? క్లియర్ గా చెప్తున్నాడు. స్వతంత్రాన్ని దేవుడు ఇచ్చాడు. ఎలాగిచ్చాడో యేసు ప్రభువు వారి ద్వారా దేవుడు మనకి పాప క్షమాపణ ఇచ్చాడు. రోమిలకు రాసిన పత్రికలో మాట రాయబడ్డాడు, మన క్రీస్తు యేసునందున్న వారికి ఎటువంటి శిక్షా విధి లేదు, క్రీస్తు యేసునందు ఉండడానికి ఉంది అంటారు కదా. అంటే క్లియర్ గా అసలు పరిశుద్ధాత్మ అంటే యేసు క్రీస్తు నందు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి శిక్షా విధి లేదు. మరి ఈ స్వాతంత్రం ఎలా వస్తుంది? ఈ స్వాతంత్రం నువ్వు పొందుకోవాలంటే మంచిగా వాక్యం విని వాక్యానుసారంగా అనుసరిస్తూ వాక్యానుసారంగా మారు మనసు పొంది ఈ మారు మనసు దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది? మారు మనసుకు కలగజేస్తుంది. కాబట్టి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏం చేసుకోవాలి? బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందినప్పుడు దేవునికి స్తోత్రాలు. ఇది ప్రాసెస్. ఏ ప్రాసెస్ లేకుండా అడ్డదిడ్డాలకి వెళ్ళి రావాలంటే ఖచ్చితంగా మనం కిందే పడతాం, కానీ ముందర బట్టి వెళ్ళలేదు. ఈ స్వాతంత్రానికి మించిన దేవుడు మనం ఏమంటాడంటే, ఎప్పుడైతే దేవుడు నీకు చక్కటి స్వాతంత్రం ఇచ్చి చక్కగా నేను వాడుకున్నా, చక్కగా నేను బలపరిచి నడిపిస్తున్నాను, మరలా దాస్యమైన కార్యక్రమం మనకి నువ్వు చిక్కుకోక మరలా లోకం వైపు, లోకం అన్న ఆశల వైపు కానీ, లోకం హంగుల వైపు కానీ, లోకం ఆర్భాటాల వైపు కానీ నువ్వు వెళ్ళ. మాకు లోకం ప్రతి వర్తమానంలో చెప్తారు, లోకం ఏముంటుందండి? శరీరాశ ఉంటుంది, నేత్రాశ ఉంటుంది, జీవపడం. శరీరాశ వచ్చేసరికి ఈ శరీరానికి ఇంకెంతంగా తయారు చేస్తే బాగుంటుందని శరీరం ఎంతో ఆశపడుతూ ఉంటుంది. శరీరానుసారంగా జీవితం ఇక పాపానికి తావుగా చేసుకుని వెళ్ళిపోతా ఉంటుంది. శరీరాశ, నేత్రాశ చూసే నల్ల అగ్ని అగ్నికి బాగుంది కదా. ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు ఒక స్థాయిలో పెట్టు. అయినా సరే నేత్రాశ జీవపుడు కమ్మ గొప్ప కనపడాలి, రిచ్చి కనపడద్దని చెప్పాలి. చక్కగా ఉన్న దాంట్లోనే దేవుణ్ణి రిప్రజెంట్ చేసే తత్వం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక ఆయన మామూలుగానే ఒక మాట చెప్పాలి కదా, మా మేనేజర్ ఒక ఆయన ఇంచుమించు 30 కోట్లు దాస్తుంది. ఇంచుమించు అసలు ఆయన చూస్తే నేను 30 కోట్లు అనిపిస్తాను నిజంగా. అంటే సింపుల్ సిటీ అంటే కొంతమంది జీవపడ్డాము. అదే 30 కోట్లు ఉంటే ఫార్చునర్ కాలు ఎత్తారు, ఇతర మనసులు పెట్టుకుంటారు. 4 కోట్లు ఉన్న వాళ్ళే 40 కోట్లు ఉన్న వాళ్ళకి చూడండి. అంటే ఏదేమంటే సింపుల్. దేవునిలో మనం ఎలా ఉండాలంటే చాలా సింపుల్ గా ఉండాలండి. ఎంతైనా ఉండాలంటే అహం అనేది ఆ జీవకుడు అర్థం చేస్తాయంటే కొంచెం అలా చూపిస్తూ ఉంటుంది. నన్ను చూడు, నేను చూడు ఎలా వచ్చాను, నేను చూడు ఎటువంటి వస్త్రాలు వచ్చాను అనేది జీవపడ్డాము. ఈ లోకంలో ఉన్నవన్నీ దాస్యం అనే కార్యక్రమానికి ఒకప్పుడు అలాగ ఉన్నవాళ్ళని, ఒకప్పుడు అలా చూపించారు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా వ్యర్థం. మనం చక్కగా దేవునికి ఇష్టంగా జీవిస్తే చాలు, ఆయన చేత నిర్దోషాన్ని పడితే చాలు. దేవుని దృష్టిలో ఒక చూడటం ఏంటో దైవ భక్తి కలిగిన వ్యక్తి అనే విధానంలోకి మన యొక్క ప్రవర్తన మారిపోవాలి. అంటే రూపాంతరం అయిపోకూడదు. ఒకప్పుడు ఆ పరిపూర్ణతలోకి వచ్చి మనిషి ఆ పాపం అనే దాస్యంకి ఇలా వచ్చే వ్యక్తి కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఆశ్రయించబడిన తర్వాత, దీవించబడిన తర్వాత ఒక మాట చెప్తాను, ఎప్పుడైతే బానిసత్వం నుండి మనం విడుదల పొంది స్వతంత్రులు అవుతామో 100% మనకే మనం సంపాదించుకుంటాము, మనకే మనం ఎదురుకు వస్తాం, మనకే దేవుడు మన ఆక్రమణ బట్టి ఆ స్వతంత్రం ఇచ్చిన దేవుడు కూడా మనం ఆశీర్వదిస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్త. చాలా మంది ఆత్మీయులు పడకూడదు కారణం ఏంటంటే ఆశ్రయించబడిన తర్వాత ఏమైపోయారంటే భ్రష్టులు అయిపోయారు. ఒక మాట చెప్తాను, రాజుల గ్రంథంలో మీరు హిస్టరీకి వెళ్ళండి. చాలా మంది రాజులు ఆశ్రయించబడిన తర్వాత, ఆశయ కావచ్చు,
ఇంకా 2-3 వాళ్ళ తండ్రులు వాళ్ళ పెద్దలు ఉన్న వాళ్ళ దాంట్లో ఇంచుమించు చాలా మంది రాజులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆశీర్వించబడిన తర్వాత హృదయంలో కొంచెమే, ఎక్కువే కాదు, కొంచెం గర్వం వచ్చిన దాన్ని బట్టి రాజ్యాలు నాశనం అయిపోయాయి. సో మనకి ఈ స్వతంత్రం అనుగ్రహించిన దేవుని బట్టి మనం ఎలా ప్రశ్నించాలి? స్వతంత్రాన్ని బట్టి మనం ముందరకు వెళ్తున్నాం కాబట్టి, దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి. సో ఒక విషయం మనం గమనించాలి, ఏ విషయం అన్నా సరే, దేవుడు మనల్ని స్వతంత్రంగా చేసిన మరలా దాచడానికి, అంటే ఏదైతే జీవితాన్ని విడిచిపెట్టి వచ్చామో, ఏదైతే పాపాన్ని విడిచిపెట్టి వచ్చామో, ఏదైతే అసహించి వచ్చామో, ఏదైతే అంటే దీంట్లో మీరు అనుకోవచ్చు, ఒకప్పుడు మనం దుర్భాష ఆడాము, ఒకప్పుడు కొంచెం పొగరగా మాట్లాడాము, ఒకప్పుడు నీ సంగతి నా ముందు నువ్వు ఎంత అన్న ఫీలింగ్ తో ఉన్నావేమో, అలా మాట్లాడాము ఎంతో నుంచి. కానీ క్రీస్తు, నిజంగా క్రీస్తు నీలోకి వస్తే, క్రీస్తు నీలో నివసించినట్లయితే ఆ విధమైన వైఖరి అనేది మనలో ఉండదు. మీరు పెద్ద విధానం, ఆయన ప్రేమమైనది, సహించాడు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాలుగా ఆయన హింసించిన ఆయన సహించి తన యొక్క ప్రేమను మార్చాడు. దేవుళ్ళు ఆయనకు పిలవడం చాలా మంది ఉన్నప్పటికీ కూడా క్రీస్తు యేసు వరకు ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ప్రేమమయుడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన అందరూ ఎవరు అడగండి, యేసు ప్రభు గురించి చెప్పండి, అబ్బా ఆయన చాలా ప్రేమమయుడు, ఆయనలో ఎవరు అంత దేని మనసు, ఆయన అప్పుడు స్టార్స్ పెడుతూ ఉంటాడు. అసలు చాలా మంది దేవుడు అడిగిన ప్రజలు కూడా పరిస్థితులు ఉన్నప్పుడు, ప్రభు నేను నమ్ముకుంటే సాయం చేస్తామంటే కదా, ఇప్పుడు నేను పరిస్థితిలో సాయం చేయమన్నప్పుడు కూడా మాకు ప్రభు చేశాడంటే, ప్రభు నాకు చాలా ఇష్టం అని చెప్తారే కానీ మాకు పూర్తి స్వతంత్రం వారికి జీవితంలో, ప్రభు సన్నిధికి వచ్చే విధానం వారికి లేదు, ప్రభు నామంలో బాప్తిసం తీసుకునే విధానం లేదు, ప్రభుని సొంత రక్షకుడిని అంగీకరించడానికి వారు ఏదో ఒకప్పుడు ఇలా బాప్తిసం తీసుకున్నామంటే మరలా నేను వెళ్ళి ఆ సొసైటీలో బతకాలంటే బతలేదు కదా అని ఆ దాని గురించి దేవుడు అనుగ్రహించే స్వతంత్రాన్ని విడుచుకుని మరలా ఆ దాస్యమని కార్యక్రమం. కానీ మనకి చెప్తున్న మాట ఏంటంటే, ఈ స్వతంత్రం అనుగ్రహించిన మీకు మీరేంటంటే అనుగ్రహించి క్రీస్తు మన స్వతంత్రం చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, అంటే కొంతమంది స్థిరంగా నిలిచేవారు లేరు. బాప్తిసం కొంచెం ఇబ్బంది కష్టాలు వచ్చిన ఎవరంటే పక్క వచ్చింది, మీ బాప్తిసం తీసుకున్న స్వాగం వచ్చిందంటే అవునా అంటే ఇప్పుడు బాప్తిసం స్వాగం మరో లోకము దుష్టుని ఆధీనంలో ఉంది. దుష్టుని ఆధీనంలో అప్పుడు నీకు తెలియకుండానే నీకు ఎక్కడ ఎన్ని రకాల డ్యామేజ్ చేయాలో డ్యామేజ్ చేసేస్తా ఉంటాడు లోపల. కానీ నీకు తెలియదు, నీకు గ్రహించడం మొత్తాన్ని కోరుకుంటుంది. భగవాన్ చూస్తాం. ఎందుకంటే మీరు స్థిరంగా నిలిచి ఉండండి. స్థిరంగా ఆ విశ్వాసంలో మీరు నిలిచి ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా మీ యొక్క జీవితాలు పరిస్థితి. 11వ వాక్యం చదువు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండకు పిలువబడితే, అయితే ఒక్క మాట, ఈ స్వతంత్రం శరీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగి ఒకరినొకరు దాసులై ఉండండి. అంటే శరీర క్రియలు కదా మనకు మళ్ళా వచ్చాయి అనుకోండి, కింద రాసులు వచ్చాడు, శరీరానుసారమైన మనసు ఎలా ఉంటది, ఆత్మానుసారమైన మనసు. ఆత్మ సంబంధమైన వరాల గురించి రాసిన 16వ వాక్యం చెప్తున్నా, ఆత్మానుసారం నడుచుకుని అప్పుడు మీరు శరీర ఇచ్చిన నెరవేర్చరు. శరీర ఆత్మను, ఆత్మ శరీరం ఏ విధంగా విరోధులకు అపేక్షించును. చదవండి. ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నది. శరీర కార్యాలు ఒకసారి 19వ వాక్యం. శరీర కార్యములు స్పష్టమైనవి, అవి జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. చూసారా, శరీరానుసారమైన మనసు వచ్చేస్తుంది. ఎప్పుడైతే మన స్వతంత్రం కోల్పోయి మరలా శరీరానుసారమైన మనసు వస్తుంది. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ స్వతంత్రం మనం ఏం చేయాలంటే ఆత్మానుసారంగా ప్రారంభించడానికి. ఆత్మానుసారంగా ఫలాలు చదువున్నామా? 22వ వాక్యము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చూసినట్లయితే ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని మీకు అందరికీ మంచిగా స్వతంత్రం ఇచ్చానయ్యా, క్రీస్తు వారి ద్వారా మీకు స్వతంత్రం ఇచ్చాను. అయితే ఈ స్వతంత్రాన్ని మీరు శరీర కార్యం కొరకు ఉపయోగించకండి. ఒక శరీర కార్యం కోసం ఉపయోగించారనుకో మరలా ఏమైపోతారంటే దాస్యమనే కార్యక్రమానికి మీరు వెళ్ళిపోతారు. కాబట్టి దీన్ని దేని కొరకు ఉపయోగించాలంటే ఆత్మ సంబంధమైన ఆత్మను కొనసాగించడం ఉపయోగించడం చెప్తారు. ఇంకో మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నో అక్కడ స్వతంత్రం ఉండును. చదవనమాట. 3వ అధ్యాయం 17వ వాక్యం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నో అక్కడ స్వాతంత్రం నుండును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసిన విషయం ఏంటంటే దేవుడే ఆత్మ. అంటే మనకు అనుగ్రహించి ఈ ఆత్మ మనం ఏం చేద్దంటే స్వతంత్రులుగా చేస్తాం. ఆయన ఆత్మ ఎక్కడైతే ఉంటుందో మన యొక్క జీవితంలో దేవుడు గొప్ప స్వతంత్రాన్ని అన్ని విషయాల్లో
అంటే నీకు అది వరకు ఎవరి నుంచి నీకు సజెషన్ చేయాలి, అది వరకు ఇలా చేయి అలా చేయని చెప్పాలి. అంటే స్వతంత్రంగా నేను ఆలోచించుకున్నట్టు ఆ పరిశుద్ధాత్ముడు నీకు ఆ ప్రేరేపణని కలిగజేస్తాడు. కొంతమందికి ఏంటంటే ఆ బండిని స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేయాలంటే నలుగురు తోయాలి. తొలితే గానీ కొంతమంది ఏంటంటే లేదు సాక్ష్యాలు చెప్పండి అంటే అది సాక్ష్యం చెప్పడానికి ఇద్దరు ముగ్గురు లేగితేనే కానీ నలుగురు లేవు. దేవుడు చేసిన మేలు చెప్పండి అది చెప్పిన తర్వాత కొంతమంది వేసేసి సాక్ష్యం చెప్తారు. ప్రభు యొక్క ఆత్మ అనుకోండి ఆటోమేటిక్ గా ఒకరి నుంచి నీకెందుకు ప్రభు చేసినగా కార్యం నువ్వు వెళ్ళి చెప్పు, తక్కువ చెప్పాలి కార్యం చేసినట్టు చెప్పొచ్చుగా సాక్ష్యం అనేది ఉండదు. స్టార్టింగ్ ప్రాబ్లం ఉండదండి, స్వతంత్రం ఉంటుంది మన యొక్క జీవితం. ఈ స్వతంత్రం ఏం చేస్తుందంటే నిన్ను ముందుకి ప్రభుని చేరుకున్నంత వరకు కూడా ఎటువంటి విషయాలు పడిపోకుండా నేను కాపాడుతాను. కింద చదువుకుంటూ వద్దాం అదే మాటలు. మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వల్ల ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇక్కడ చూడండి, ఈ ప్రభు యొక్క ఆత్మ మనలోకి వస్తే ఎలా మార్చబడుతుందంటే క్రీస్తు యేసు వారి యొక్క స్వరూపంలోనికి మనము ఆ ఆత్మలు ఏం చేస్తుందంటే సంపూర్ణుడిగా చేసేస్తుంది అనమాట. అయితే ముసుగు లేని ముఖం కంటే మోషే ప్రభువుతో మాట్లాడిన తర్వాత తండ్రి దేవుడితో మాట్లాడిన తర్వాత ఆ కొండపైన దిగి వస్తా ఉంటే ఆయన ముఖంలో ఉన్న మహిమను చూసి ఇస్రాయేల్ ప్రజలు అంటారు, ఆ మహిమను మేము చూడలేకపోతున్నాం, దయచేసి ఈ ముఖంకి ముసుగు వేసుకున్నాం. కానీ ఇస్రాయేల్ యొక్క జీవితంలో యేసు ప్రభు గారు వచ్చినప్పటికీ కూడా వారు ఇంకా అదే ముసుగులో ఉన్నారు. కానీ మనకైతే ముసుగు లేని ముఖంతో దేవుడు మనకు ఆ ప్రత్యక్షను అనుగ్రహించాడు. ఆ ప్రత్యక్షను అనుగ్రహించబడింది కాబట్టి మనం ఎలా ఉన్నామంటే స్వతంత్రులుగా ఉన్నాము. ఈ రోజు యథాముఖిగా మనము యేసుక్రీస్తు వారి నామములో తండ్రికి ఏ అప్లికేషన్స్ మనం ఫైల్ చేసుకోవచ్చు, ఏ ప్రార్థన మనం చేయొచ్చు అంటారు కదా. కానీ ఇంకనూ యేసుక్రీస్తుని అంగీకరించని ఈ మోషే కాలం జనం ఒక బ్యాచ్ ఉన్నారు ఇజ్రాయెల్ దేశంలో. వాళ్ళు ఇప్పటికీ కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించరు. యేసు ప్రభు యొక్క నామం వాళ్ళు జతకని చెప్పాడు. ఇప్పటికీ వారి యొక్క ముఖం మీద ఏముంది? అదే ముసుగు. కానీ మనకైతే ఆ ముసుగు లేదు. ఏముంది? మహిమ నుండి అధికమైన మహిమలోనికి, ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడటానికి దేవుడు గొప్ప స్వతంత్రాన్ని మనకి అనుగ్రహించిన. చివరికి ఒక మాట చూద్దామండి. 119వ కీర్తన 45వ వాక్యంలో, నేను నీ ఉపదేశంలో వెతుకువాడను, నిర్బంధము లేక నడుచుకుని. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే చదువుకుంటారో, దేవుని యొక్క వాక్య వెలుగులో ఎవరైతే జీవిస్తారో వారి యొక్క జీవితంలో బంధకాలు ఉండవండి. నిర్బంధము లేక నేను నడుచుకుంటా. కొంతమంది తమ యొక్క జీవితంలో ఏదో ఒక రకంగా గడిచిన కాలం ఈ విధంగా జరిగిపోయింది, కనీసం ఇప్పుడు నుంచైనా సరే కొంచెం ముందరకెళ్దాము, కొంచెం అలా దేవుని కొరకు కొంచెం ఆధ్యాత్మికమైన జీవితం జీవిద్దామని వీళ్ళు అనుకుంటారు. మనసులో రేపే స్టార్ట్ చేద్దాం, తెల్లగంటలు ఎక్కుదాం, 3:30 గంటలు ప్రార్థన చేద్దాం, లేదా 4 గంటలు ప్రార్థన చేద్దాం, 1 గంట కూడా ప్రార్థన చేద్దాం అనుకుంటారు. కానీ ఏదో ఒక పని అదే రోజు రేపు, అదే రోజు నిద్ర, అదే రోజున గబుద్దిగా ఏది కొట్టిందో బంధిస్తూనే ఉంటారు కదా. అందుకే చూడండి, నేను నీ ఉపదేశములను వెతుకువాడు, నిర్బంధం లేక. అంటే ఎటువంటి బంధం అంటే ఎటువంటి లోక సంబంధమైన బంధాలు ఏమి లేకుండా నేను నడుచుకో. అంటే ఉపదేశం రావాలి మనలోకి. ఆ ఉపదేశం ఎవరు కాదండి, క్రీస్తు వారు మనలోకి వచ్చారు అనుకోండి, నేను ఇబ్బంది పెట్టి ఆ బంధకాల నుంచి దేవుడు నీకు స్వతంత్రాన్ని కలిగజేస్తారు. అందుకే యేసు గారు ఈ యొక్క భూమి మీద రావడానికి ముందు యెషయా ప్రవక్త ఒక మాట చెప్పాడు. చూద్దాం, అదిగో 61వ యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వాక్యం చూసినట్లయితే దీనిలో సువార్త ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది. చాలు ఇక్కడ చూడండి, అంతమంది వాక్యాలు మాట చూస్తున్నాయి. అంటే ప్రభుయే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వతంత్రం, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ అంటే వేదన రోదన ధ్వని ఉండదు అనంటారు కదా. అయితే ఈ ఆత్మనంట ఎవరికి ఇచ్చారు? యేసు వారి మీద ఆత్మ పరిశుద్ధాత్మ దిగింది. ఇప్పుడు ఆయన యోహాను చేత బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడి అరణ్యంలోకి వెళ్ళాడు. అవునంటే 40 దినాలు అపవాచాలు శోధించబడ్డారు. అప్పటి నుండి కూడా ఆయన పరిశుద్ధాత్మ చేత అనేక అద్భుతమైన కార్యము, అనేక ఆశ్చర్యమైన కార్యక్రమం జరిగించుకు వచ్చారు. అనేక మందిని అంటే భయంకరమైన చాంద్ర రోగాల వాళ్ళని, తెయ్యం పట్టే వాళ్ళని, అపవిత్రాత్మ పొందిన వాళ్ళందరూ కూడా దేవుడు ఏం చేశారు? గొప్ప విడుదల కలిగజేశారు. ఇక్కడ విషయం ఏంటంటే కేవలం స్వతంత్రం ఒకటే కదండి. స్వతంత్రం అంటే మనం ఫ్రీగా, నేను ఇప్పుడు నాకు స్వతంత్రం ఉంది కాబట్టి నేను ఏదైనా మాట్లాడగలుగుతాను, ఏదైనా చేయను. కానీ
స్వతంత్రం ఉంది, కానీ విమోచన కూడా ఉండాలి. అర్థమైందా? విమోచన అంటే కొన్ని ఐహిక విచారం అటువంటి విమోచన ఉందా? అవి అట్లనే స్వతంత్రంగా ఉంది, కానీ డెలివరెన్స్ కావాల్సిన విషయాలు పిచ్చోడు కూడా తెలుసుకోవట్లేదు అంటారు కదా, గుడ్డుకోడు కూడా తెలుసుకోవచ్చు, అంత స్వతంత్రం ఉంది, కానీ వాళ్ళకి ఏమి లేదు, విడుదల లేదు. దేని నుండి? బలహీనతల నుండి. కొంతమంది చూడండి, లోకంలో నానారంగా తిరిగే వాళ్ళు కూడా హ్యాపీగా స్వతంత్రం తిరగవచ్చు, కానీ స్వతంత్రం అనేది దేవుడు ఇచ్చాడు. కానీ ఇప్పుడు దాంట్లో ఇప్పుడు విడుదల కూడా కావాలి, విమోచన కూడా, డెలివరెన్స్ కావాలి. ఫ్రీడమ్ వేరు, డెలివరెన్స్ వేరు. ఫ్రీడమ్ దేవుడు మనకి ఇచ్చాడు. ఆనాడు అపవాది గారు దొంగిలించేశాడు. దొంగిలించేసిన తర్వాత యేసుప్రభు గారు వచ్చి మళ్ళీ ఏం చేశారంటే ఆ దాస్యం అనే కార్యక్రమం వెళ్ళకుండా ఉండడానికి ఆయన యొక్క కుమారుడు యేసుప్రభు వారిని ఇచ్చిన యేసుప్రభు గారు చెప్తారు. అదే రాష్ట్రంలో చేసే ప్రవక్త ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించబడింది. ఒకప్పుడు దేవుడు ఎరగకుండానే ఏదో తెలివిగా ఆలోచించాం, ఏదో రకంగా జీవించాం, ఏదో అయిపోయింది అనుకున్నాం. కానీ ఇప్పుడు తెలిసి దేవుని ఆరాధిస్తున్నాం, వాస్తవికతలో చూస్తున్నాము. ఏమిటి అని ఒక ఆధ్యాత్మికమైన మేలు అనుభవిస్తూ ఆధ్యాత్మిక వైపు మనకు భయాన్ని కొనసాగిస్తాం. అమంటారు కదా. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంకా కొన్ని విషయాలు మనకి డెలివరెన్స్ లేదేమో, ఇంకా డెలివరెన్స్ లేదా. అందుకే యెషయా ప్రవక్త రాశాడు, అటువంటి లేని వారికంట ప్రభు యొక్క ఆత్మ పొందిన వాడు యేసుప్రభు వారే. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనకి ఏం చేస్తారంటే డెలివరెన్స్ అనేది ఇస్తాం, అంటే విమోచన అనేది మనకి అనుగ్రహిస్తారు. కొన్ని 2-3 పాయింట్లు చూస్తే మార్కు సువార్త 5:8 వాక్యం చూసిన అద్వైత ఆత్మ చేత ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు ప్రభు యేసు క్రీస్తు వారు అన్నారు, గద్దించి అపవిత్రాత్మ గద్దించి బయటికి రా అన్నాడు. అపవిత్రాత్మ ఆ వ్యక్తిని విడిచేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకొక మాట చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 6:14 వాక్యం చదవండి. మీరు కృపచేతనే గాని ధర్మశాస్త్రములకు లోని వారు కాదు. చదవండి 6:14. చాలండి, చాలు. ఇప్పుడు చూడండి, పాపము మన మీద ప్రభుత్వం చేతి ఎప్పుడు దేవుని యొక్క కృపలో మనం ఉంటే. దేవుని యొక్క కృప ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు వారి ద్వారా. ఈ యేసుక్రీస్తు వారి ద్వారా కృప రావాలంటే ఇమ్మీడియట్ గా చెప్పాలంటే ఏదైనా తెలిసిక దోషం చేసి పాపం చేసి ఇక లేదు మన జీవితం అన్నప్పుడు ప్రభు ఏం చేశారంటే ఆ దోష శిక్షణ అనేది మనకి జీవితాన్ని మనకి జీవాన్ని కలిగించింది. అది కృప. నువ్వు చేసిన దానికి ఆయన ఏం చేశాడు? క్రీదాన్ని చెల్లించి నీకు విమోచన కలిగజేశాడు. ఆయన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు. అందును బట్టి మనం ఎల్లప్పుడూ కూడా యేసు ప్రభువుని స్తుతించు వారిగా, గణపరచు వారిగా మనం అందరికీ ఒక మాట చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:29 వాక్యం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:29 వాక్యం. విశ్వాసాన్ని బట్టి వారు పొడి నెల మీద నడిచినట్టు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయింది. ఐగుప్తులు అలాగూ చేయచూచి మునిగిపోయారు. ఎక్కడ చూసినట్లయితే చిన్న మాట, ఈ యొక్క డెలివరెన్స్ అనేది మనకు విశ్వాసంతో ఉంటుంది. దేవుడు చెప్పాడు, కార్యం చేస్తాను, జరిగిస్తాను అని చెప్పినప్పుడు స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. ఓకే, కొన్ని విషయాల్లో బంధించబడి ఉంటాం. ఆ విషయంలో కూడా దేవుడు మాట్లాడంటే నేను మీకు డెలివరెన్స్ ఇస్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే విశ్వాసంతో కొనసాగించాను. ఆ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఏ రకంగా నేను వెళ్తున్నానో మళ్ళా నేను తిరిగి వస్తాను. రైట్? ఈ తిరిగి వచ్చేంత వరకు మీరు యొక్క విశ్వాసాన్ని కాపాడుతున్నారు. ప్రేమిస్తున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేంట అసాధ్యం. అంతే. అంటే ఇప్పుడు ఆయన వస్తాడు అంటే నా మనసులో ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన ఏం చెప్పాడు? పాలతీన ప్రాంతీయ దేశం తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. కానీ కొంతమంది ఏం చేశారు? విశ్వసించారు. కొంతమందికి వచ్చేసరికి ఏం వెళ్తాం శనిగారు గునిగారు రాలిపోయారు. కానీ క్రైస్తవ మిత్రులు ఉన్న మనం ప్రభు చెప్పిన మాట, ఇదిగో నేను మరలా రాబోతున్నప్పుడు మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. మాట ఇచ్చిన నమ్మదగిన వాడు కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చెప్పారంటే నేను పాలతీన ప్రాంతం చేసిన తీసుకుని వెళ్తాను మాట ఇచ్చాడు. ఆయన ప్రవచనాత్మకంగా చెప్పాడు. ప్రవక్తలు చక్కగా దేవుడు తీసుకుని వచ్చాడు. మోషే నడిపించాడు. మోషే ద్వారా మనం తీసుకొచ్చిన తర్వాత నాయకులు దేవుడు తన ప్రజలు నడిపించుకోవడానికి అనేక మంది నాయకులు ఏర్పరుచుకున్నాడు. చివరికి ఆ యొక్క దేశంలోనికి అడుగు పెట్టించాడు. అదే విధంగా మనల్ని కూడా ఆ పరలోక రాజ్యంలోనికి అడుగుపెట్టిన తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని మనకి అనుగ్రహించాడు. ఆయన చెప్పిన మాట మళ్ళీ ఆయన వస్తాడు. కాబట్టి మనము కూడా విశ్వాసం కలిగి నిర్మించామనుకోండి 100% మనము ఎత్తబడతాం. అవిశ్వాసంతో ఉన్నామనుకోండి విడవబడతాం. చాలా సింపుల్. విశ్వాసంతో మనం ముందుకు కొనసాగి దేవుడు మనకి చేసిన మనము కొనసాగిస్తూ
మరలా దాస్యం అనే కాడికి ఎందుకు వెళ్ళకుండా ఏ దినమో ఏ గడియో తెలియదు కాబట్టి ఆయన రాబోతున్నాడు కాబట్టి విశ్వాసంలో కొనసాగుతూ విశ్వాసంతో నిలబడినట్లయితే సంఘము శ్రమల్లో ఉండదు. శ్రమ దినాలు భయంకరమైన దినాలు రాబోతున్నాయి కాబట్టి సో ఎప్పుడైతే శ్రమ దినాలు స్టార్ట్ అవుతాయో సంఘము శ్రమ దినాల్లో ఉండదు. లోతునే దేవుడు తప్పించాడు ముందుగా అంటారు కదా. ఆ ప్రాంతం సొదొమ గొమొర్రా ప్రాంతం అని చెప్పాడు, చక్కగా మాట చెప్పి వెళ్ళిపోయాడు. చక్కగా వాళ్ళు తీసుకొచ్చేసాడు అగ్ని గంధకాలని. ఇంకా చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా సంఘం అనేది శ్రమలు ఎంత భక్తి చేసి మన శ్రమలో ఉన్నామంటే విడబడిన వాళ్ళు లెక్కలా ఉంటాం. సో మన యొక్క వ్యక్తిగత జీవితంలో అంటే ఎల్లవేళలో కూడా ఆయన కొరకు మనకి ఇప్పుడు ఏమీ లేదండి, రక్షణ తీసుకున్నాము, ఆత్మ సంబంధమైన యాత్ర కొనసాగిస్తున్నాము, వీలైన దేవుని గురించి చెప్పడం, నువ్వు ఏ రకంగా స్వతంత్రం పొందావు, ఏ రకంగా నువ్వు విమోచించబడి ఉన్నావు, ఏ రకంగా దేవుడిని విమోచించి ఉన్నాడో నాశనం నుండి, పాప బంధకాల నుండి, శ్రమ నుండి, ఇబ్బందుల నుండి, భయంకరమైన అప్పుల బాధ నుండి, భయంకరమైన అనారోగ్య సమస్యల నుండి, భయంకరమైన చెడు వ్యసనం నుండి ప్రభుని ఏ రకంగా నిన్ను విమోచించారో అదొక సాక్ష్యం పంచుకుంటూ మన యొక్క నిరీక్షణ ఒకటే ఉండాలి. నా ప్రభు రాబోతున్నాడు, నా ప్రభుత్వం నేను చూసిన వ్యక్తిగా అదే విశ్వాసం మనం కొనసాగించినట్లయితే నిజంగా ప్రభు యొక్క రాకడలో నువ్వు నేను ప్రతి ఒక్కరూ కూడా ఎత్తబడు గాక. ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాల పాటు మన దేశం గురించి ప్రార్థన చేద్దాం. మన దేశంలో దేవుడు క్షేమాభివృద్ధి కలుగు చేయలాగా ఏ విధంగా చేతనైనా దేవుడు అన్ని విషయాలు మనకు సహాయం చేయలాగా శత్రు యొక్క క్రియలు ప్రభు అణుచులాగా దేవుడు అన్ని రకాల మన దేశాన్ని ఆశ్రయించలాగా ఆర్థికంగా అదే విధంగా ప్రతి విషయంలోనూ సర్వ సమృద్ధి మన దేశంలో దేవుడు అనుగ్రహించలాగా ప్రార్థించారు. కొన్ని నిమిషాల పాటు నిజమైన స్వాతంత్రం క్రీస్తులో ఉంది కాబట్టి ఇంకను మన యొక్క భారతదేశము మన యొక్క దేశము క్రీస్తును అంగీకరించని జనాంగము చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రభు యొక్క వాక్కు, ప్రభు యొక్క సువార్త వారి కుటుంబాలకి, వారి యొక్క హృదయాలకు కూడా ఆ సువార్త అందజేయబడలాగా అనేక రకమైన మిషనరీస్, క్రైస్తవ మిషనరీస్ వారి యొక్క పరిచయం కొనసాగిస్తుండగా మన యొక్క దేశంలో చక్కటి సువార్త, చక్కటి రక్షణ సంగీత సునాద వారి గృహాలకి, వారి ప్రాంతాలు, వారి పనులు, వారి హృదయాలకి దేవుని చేర్చులాగన ఇటు స్వతంత్రాన్ని గ్రహించిన దేవుడు భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు మనకు దేశానికి విమోచన కలుగు చేయలాగున ఇంకనూ దాస్యం అనే కాడి కింద పడి ఉన్న వ్యక్తులకి దేవుడు గొప్ప విడుదల, గొప్ప విమోచన కలుగు చేయలాగా ప్రార్థన చేద్దామని కొన్ని నిమిషాల పాటు దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము అన్నట్లుగా మన దేశంలో ప్రభు కలగజేయబోతున్న గొప్ప రక్షణ బట్టి కొన్ని నిమిషాలు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధునికి స్తోత్రం నమ్ముకున్న దగ్గర సహాయకుడైన తండ్రి, భారతదేశాన్ని ప్రభు నా తండ్రి దాస్యమైన కాడండి ప్రభు విడుదల కలిగి చేసి అయ్యా నా ప్రభు ప్రతికూలమైన పరిస్థితులన్నింటినీ నెట్టివేసి ప్రభా 1947 ఆగస్టు 15 ప్రభా స్వతంత్ర దేశంగా భారతదేశాన్ని మీరు ప్రభా నా తండ్రి అయ్యా గుర్తించి ప్రభా నా తండ్రి చరిత్రలో మీకు ప్రభా మా యొక్క దేశాన్ని నిరూపించడానికి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మీకు వందనాలు. దేశాన్ని దీవించండి, రాజకీయ పరిస్థితులకి స్వాధీనతాలను తీసుకుంటారు. ఇటు స్వతంత్రం అనుగ్రహించిన అయ్యా నా తండ్రి మరలా దాస్యమనే కాడి కిందకి మేము వెళ్లకుండా ప్రభా స్థిరమ కలిగి మంచి మనసాక్షిగా జీవించుకున్నాం ప్రభు, స్థిరులై ఉండమంటున్నాం ప్రభా. మరలా శత్రువు ఆయన నా తండ్రి అనేక రకాలుగా ప్రభా నా తండ్రి డివైడ్ అండ్ రూల్ అన్నట్లుగా ప్రభా మతపరంగా కావచ్చు, ప్రభా వర్గపరంగా కావచ్చు, నానా విధాలుగా ప్రభా నా తండ్రి
విడదీయాలని చూస్తుండగా ప్రభు అయ్యా మళ్ళా దాస్యమైన కాలం మేము వెళ్ళకుండా నా తండ్రి మా దేశం వెళ్ళ మీరు ప్రభు చూపించాం. ఇప్పటికీ కుటుంబాలలో ప్రభా నా తండ్రి విడగొడుతూ ప్రభా నా తండ్రి నానా రకాలుగా చేస్తున్న క్రియలు మీరు గమనిస్తున్నారు ప్రభు. ఆ రకంగా కాకుండా ప్రభా నా తండ్రి ఈ సత్యవాక్యాన్ని ప్రభా నా తండ్రి మా హృదయాలను కూడా స్థిరపరచండి ప్రభా. ఎట్టి స్వతంత్రం మాకు అనుగ్రహించి ప్రభా శరీరానుసారంగా మీరు జీవించొద్దు, ఆత్మానుసారంగా మీరు జీవించాలని ప్రభు ఆజ్ఞ మీరు మాకు జారీ చేస్తుంది. ధర్మశాస్త్రం అర్థంలో కూడా నిన్ను వల్ల పొరుగు వారిని ప్రేమించాలని ఒక మాటతో సంపూర్ణమైనదని ప్రభు లేఖనం సెలవిస్తుంది. ఆత్మానుసారంగా జీవించే వ్యక్తికి జీవితం లాంటి మనసు ఉంటుందని లేఖనం సెలవిస్తుంది. దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనము ప్రభు, ఆశా నిగ్రహం, ప్రేమ ప్రభు. ప్రేమ అనేకమైన దోషములు కప్పునట్లుగా నా ప్రియతని ఒకరి ఒకరు ప్రభా తండ్రి సహోదర ప్రేమ కలిగి ఉండి ప్రభా మీ నామ మహిమకారం మేము జీవించినట్లు మీ కృపను దయచేయండి ప్రభు. దేశాన్ని ప్రభా మీరు దృష్టించండి, నాయకుల విషయాన్ని సహాయం దయచేయండి. మంచి స్వస్థ బుద్ధి కలిగి ప్రభా పరిపాలించినట్లు ప్రభా మరలా ప్రభా దాస్యమైన బంధకాల మా దేశము కానీ మా నాయకులు కానీ వెళ్ళకుండా ఓ ప్రత్యేకమైన రీతిలో మా దేశాన్ని ప్రభా మీరు దృష్టించండి. అనేక మంది ప్రభా సేవకులు అనేక చోట్ల ఈ దినం ప్రార్థిస్తుండగా ప్రభా దేశం విషయంలో మా దేశం ఎలా కృప చూపించండి. మా దేశం ఎలా ప్రభా తండ్రి రక్షణ కలిగించే మా దేశం ఎలా ఆయన తండ్రి సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. అయ్యా నా ప్రియ తండ్రి మీరే కృప చూపించండి, మీరే కార్యం జరిగించండి. అంధకార క్రియలలో ప్రభా పాల్పొందుతుంది కాక అయ్యా నా తండ్రి యొక్క వాక్యపు వెలుగులో ప్రభా మా దేశాన్ని ప్రభా తండ్రి వెలిగించి నడిపించమని ప్రార్థిస్తాను. ఎంతవరకు నువ్వు చూపిన ప్రేమను బట్టి ఇంతవరకు మీరు ప్రభా నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయినా మీరే సహాయం చేయండి ప్రభా. ప్రతి విషయంలో మా యొక్క దేశాన్ని ఉన్నతమైన స్థితిలో మీరు ఉంచున్నారు, ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు ప్రభు. బట్టి మీకు వందనాలు ప్రభు. అయ్యా మంచి స్థానం పొందిన మేము ప్రభా గర్విష్ఠులు కాకుండా ఇంకనూ ప్రభా నా తండ్రి నీలో ప్రభా ముందు కొనసాగినట్లు అభివృద్ధి పదంలో ప్రభు ఒక దేశం ప్రభు ముందుకు వెళ్ళినట్లు అయ్యా నా తండ్రి మీరే కృప చూపించండి, మీరే సహాయం దయచేయమని. అయ్యా అదే విధంగా ప్రభు యొక్క అయ్యా నా తల్లి కూడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశ్రయించండి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడో అక్కడ స్వతంత్రం ఉన్నట్లుగా నా తండ్రి అయ్యా మహిమ నుండి అధికమైన మహిమలోనికి ప్రభా మేము ప్రభా నా తండ్రి రాబోతుండగా ప్రభు నా తండ్రి మీ అమూల్యమైన సహాయం చేయమని ప్రార్థిస్తుంది. ఆత్మశాతం నడిపించండి, ఆత్మానుసారమైన జీవితం జీవించడం సహాయం దయచేయండి. క్రీస్తు యేసునున్న వారికి ఎటువంటి శిక్షా విధి లేదు అన్న ప్రభా మీకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి నీ యందు ఉండే వాక్యాన్ని మాకు అనుగ్రహించున్నారు. అయ్యా నా ప్రభా ఇట్టి స్వతంత్రాన్ని మాకు అనుగ్రహించున్నారు. అయ్యా నా తండ్రి ఆ సత్యవాక్యాన్ని మాలో మీరు ఉంచి అయ్యా నా తండ్రి మమ్మల్ని నేను జీవింపు చేస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అబద్ధానికి ప్రభా అయా నా తండ్రి జరిగిన అపవాది క్రియలను ప్రభావ పడిపోకుండా నా తండ్రి సత్య మార్గంలో మీరు నడిపిస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలు స్తోత్రాలు. మోసపూరితమైన మాటలో మోసపూరితమైన విధానంలో పడిపోకుండా నీ బిడ్డలని ప్రభా అయా నా తండ్రి సంరక్షించి కాచి కాపాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. అయా నా తండ్రి ఆనాడు కూడా ప్రభా ఎంతో ప్రభా చక్కగా ప్రభా ఎంతో ప్రభా అయా నా తండ్రి నిజ వ్యక్తిని ప్రభా నా తండ్రి మోసం చేయగల ప్రభా ఆయా లాభకరమైన మాటలు చెప్పి ఆనాడు ప్రభా ఏదైనా మనలో ప్రభావ మహిమను కోల్పోదని చేసిన అబ్బవాది ప్రభా ఈ లోకంలో ప్రభా నా తండ్రి దేవుని ఆత్మచేత నడిపించబడక ఆయా పేరుకు మాత్రమే క్రైస్తవులు ఉంటూ ప్రభా అనేక మంది క్రైస్తవుల జీవితాలను ప్రభు పాడు చేస్తున్నారు ప్రభా. అటువంటి ప్రభు వ్యక్తుల నుండి ప్రభా క్రైస్తవ ఆత్మకాన్ని బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఆయన నా ప్రియ తండ్రి వాస్తవతలో ప్రభు జీవించినట్లు ఈ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత బిడ్డల్ని మీరు నడిపించండి. ఆయా కుటుంబాలను మీరు కడుతున్నారు ప్రభా, కుటుంబాలను ప్రభా అభివృద్ధి చేస్తున్నారు ప్రభా. సంఘాన్ని మీరు కడుతున్నారు ప్రభా, సంఘాన్ని మీరు అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి ఒక్క యొక్క ఆత్మీయ జీవితం మీరు కడుతున్నారు ప్రభా, ప్రతి ఒక్క ఆత్మీయ జీవితాన్ని మీరు వర్ధిల్లింప చేస్తున్నారు తండ్రి. అయా నా తండ్రి మీ ఆత్మ సారస్వం మీరు నడిపిస్తూ ఈ పరిశుద్ధాత్మ ప్రభా నా తండ్రి అయా నా తండ్రి అయా నీ పరిశుద్ధాత్మ గురించి మీరు సాక్ష్యం చెప్పినట్లుగా ప్రభు చేసిన కార్యం బట్టి ప్రభా అన్ని విషయాల్లో ప్రభా ఈ ఘనత చెప్పినట్టుగా ఉన్నట్లు మీరే సహాయం దయచేస్తున్నారు. మరొక తరుణం అందరూ కలుసుకుని నామం మహిమపరిచినట్టుగా మీరే సహాయం దయచేస్తున్నారు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి ఈ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక,
నిశ్చితము పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా నేను ఆహారాన్ని మాకు దయచేయండి. మా నమస్కరించిన ప్రకారం మన శోధనకు తేక దుష్టునికి తప్పించు. ఇది చేతగా రాజ్యము బలము మహిమ శక్తి నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. నీవు తండ్రి దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సమావేశాన్ని సమాధానం మనకు మన వల్ల ప్రార్థన చేస్తున్న పరిశుద్ధులకు, ముఖ్యంగా మన దేశం చుట్టూ పహారగా సైనికులకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి ఆయన సన్నిధితో నడిపించను గాక. ఇండిపెండెన్స్ డే గురించి మన మధ్య దయచేసి స్వీట్స్ తీసుకొచ్చి దయచేసి తీసుకుంటాం.